ఈసారి ఎలక్షన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. ఎవరెవరు ఏ పోస్ట్కి పోటీ చేస్తున్నారో ఫైనల్గా చూద్దాం. హాస్టల్ రిప్రజెంటేటివ్కి వి గ్యాంగ్ నుండి విక్కీ, అలాగే జోసెఫ్ గ్యాంగ్ నుండి షకీబ్. ఇక అకాడమిక్ రిప్రజెంటేటివ్కి జే గ్యాంగ్ నుండి జశ్వంత్. Hello everyone, I am Jashwant. I am standing for the post of academic representative. Please vote for me. Thank you. అలాగే జోసెఫ్ గ్యాంగ్ నుండి అఫ్జల్. జాయింట్ సెక్రటరీగా జోసెఫ్ గ్యాంగ్ నుండి నైమా. Hello everyone, I am Naima and I am standing for the post of joint representative. Please vote for me. Thank you. అలాగే వి గ్యాంగ్ నుండి జయ. Hi everyone, I am Jaya. I am contesting for joint representative. Please vote for me. కల్చరల్ రిప్రజెంటేటివ్గా జే గ్యాంగ్ నుండి ఉదయ్. Hello my dear fellow friends, myself Uday. I am standing as cultural representative, so please vote for me. Thank you. నార్త్ గ్యాంగ్ నుండి వంశీ. Hello guys, I am Vamshi. I am standing for cultural representative post. Please do vote me. Thank you. అలాగే జోసెఫ్ గ్యాంగ్ నుండి మాలవిక. Hello guys, my name is Malavika. I'm currently standing for cultural representative. Please do vote for me. Thank you. టెక్నికల్ రిప్రజెంటేటివ్గా జే గ్యాంగ్ నుండి చరణ్. Hello everyone, my name is Charan. I'm standing for the post of technical representative. Please vote for me. అలాగే వి గ్యాంగ్ నుండి శశాంక్. Hello everyone, my name is Sashank. I am standing for the technical representative post. Please vote for me. స్పోర్ట్స్ రిప్రజెంటేటివ్కి నార్త్ గ్యాంగ్ హెడ్ హిమాన్షు. Hello everyone, myself Himanshu. I am standing for the post of sport representative. So please vote for me. Thank you. ఇక జనరల్ సెక్రటరీకి మన మెయిన్ విలన్ జోసెఫ్. ఈజ్ ఎ మొనోపొలీ. దెర్ ఆర్ నో మోర్ కంటెస్టెంట్స్. I'm Joseph Daniel and I won the GS post. ఈసారి జరిగే స్టూడెంట్ ఎన్నికల్లో ఒకవేళ మా గ్యాంగ్ గెలిస్తే మూతపడ్డ మన క్యాంటీన్లో ఒక డిస్కో బార్ ఓపెన్ చేస్తాను హామీ ఇస్తున్నాం. అదే మా గ్యాంగ్ గెలిస్తే అదే డిస్కో బార్తో పాటు మంచి గానా బజానా అందిస్తాం. మేము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క రాట్ సింగిల్ ఖాతాలోకి ప్రతి ఒక్క రాట్ సింగిల్ ఖాతాలోకి 1000 రూపాయలు జమ చేస్తాను హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రోజు రోజుకి మన సింగిల్ బాధలు పెరిగిపోతున్నాయి. దాన్ని అధిగమించడానికి ఇక్కడున్న ప్రతి హాస్టల్ని మిక్స్డ్ హాస్టల్ కింద మారుస్తాం. ఇదంతా కాదు, పొద్దున్న లేచిన కాడి నుంచి క్లాసులని, ల్యాబ్లని, రికార్డులు, వైవాలు, సబ్మిషన్స్ అని బతుకే భారం అయిపోతున్న స్టూడెంట్ లైఫ్లో మీకు అలసట వస్తే మీ పంట థమ్స్అప్ అవుతారు. అర్థమవుతుంది కదా? నిరాశలో ఉన్న మీ జీవితాల్లో వెలుగు నింపుతా. మీకోసం ఏమన్నా అవుతా. మీరు బద్దకిస్తే మీ పాలిట ప్రాక్సీని అవుతా. నువ్వు ప్రాక్సీయే అవుతావు. నేను అసలు అటెండెన్సే లేకుండా చేస్తా. ఏంట్రా మా మేనిఫెస్టో కాపీ కొడుతున్నావు? బాబు దింపేయండి రా బాబు, ఉన్న కొంచెం వరకు కూడా తీసేటట్టున్నారు. Hello everyone, I am Naima from 3rd year Computer Science Engineering and I am standing for the post of Joint Secretary in this year's election. So as a candidate standing for Joint Secretary, I believe that we should have a clear vision and a well-planned strategy for the student welfare. I promise to work tirelessly to implement these policies for the welfare of students and make this college a better place. So I believe that I'll seek your support. Please vote for me. Thank you. హలో గైస్, నేను విక్కీ హాస్టల్ రిప్రజెంటేటివ్గా పోటీ చేస్తున్నాను. అగర్ నేను హాస్టల్ రిప్రజెంటేటివ్ అయితే హాస్టల్లో ఉన్న ప్రతి చిన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా అని మాటిస్తున్నాను. అలాగే గొడవలు లేని పీస్ఫుల్ హాస్టల్ లైఫ్ని ప్రతి స్టూడెంట్కి ఇస్తానని మాటిస్తున్నాను. మాటిస్తే తప్పను. ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ జశ్వంత్ని. నేను ఈసారి స్టూడెంట్ ఎలక్షన్స్లో అకాడమిక్ రిప్రజెంటేటివ్గా నుంచుంటున్నాను. నేను కనుక ఈసారి అకాడమిక్ రిప్రజెంటేటివ్ అయితే మన కాలేజ్లో ఎంతోమంది పేద విద్యార్థులు స్కాలర్షిప్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలా అర్హత ఉండి అవసరం ఉన్న ప్రతి స్టూడెంట్కి
స్కాలర్షిప్ అందేలా నేను చేస్తాను. అలాగే రీసెంట్గా మన స్టూడెంట్ అమిత్ మన కళ్ళ ముందే సూసైడ్ చేసుకున్నాడు. దేనికి? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ అకాడమిక్ ప్రెషర్. ఈ అకాడమిక్ ప్రెషర్ని వాళ్ళ నుండి వాళ్ళకి దూరం చేసే ఒక రిఫ్రెష్మెంట్ యాక్టివిటీ వాళ్ళకి లేదు, మన స్టూడెంట్స్కి లేదు. అందుకే మనందరం ఇంత డిప్రెషన్లో బతుకుతున్నాం. ఈ డిప్రెషన్ని పోగొట్టే ఎన్నో మంచి మంచి యాక్టివిటీస్ నేను మీ అందరికీ తీసుకొస్తానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్, ఒక స్టూడెంట్ కాలేజ్ లైఫ్లో వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళ స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి ఈ మూమెంట్లో, వాళ్ళని ఎన్నుకునే ఈ మూమెంట్లో మీరందరూ మీ వాల్యుబుల్ ఓట్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మీ స్టూడెంట్ రిప్రజెంటేటివ్ని చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలని మీ అందరికీ చెప్తూ, ఎవడో తాగుబోతాడు 2 మాటలు చెప్పాడని 2 మాటలు నమ్మేసి మీ విలువైన ఓట్లు వేస్ట్ చేసుకోవద్దు. ఏంట్రా ఏం చెప్తారా నీ పని? రేపటిదాకా ఎందుకు రా, ఇవాళే చూసుకుందాం రారా. దీనమ్మా ఈరోజు ఎలాగైనా సరే జశ్వంత్ గడికి యాంగ్లో ఉన్నదని వేసి పాడదేంగలరా. కొడుకులకి సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుంది. ఈరోజు మనం కొట్టే దెబ్బకి సీనియర్స్ అంటే రెస్పెక్ట్ వెన్నులోంచి పుట్టుకు రావాలి. విక్కీ గడేడ్రా. కలిసిందిరా ఒక్కొక్కరికి క్యాంపెయినింగ్ అని చూడకుండా కాలర్లు పట్టుకుంటారు. కాలర్లు నా కొడుకులు ఒక్కొక్కరికి విక్కీ ఆర్ గ్యాంగ్ గులాబ్ జాములు గడిగలు నడపాలి. రే జశ్వంత్ పారా పోదాం. పదండ్రా ఉద్దబాలు దింగుదాం వాళ్ళని. పదండ్రా.
అరే మీరందరూ వి గ్యాంగ్ జే గ్యాంగ్ అని చెప్పి ఓ కొట్టుకోవడానికి వెళ్ళిపోతున్నారు. అసలు అవి స్టార్ట్ చేసిందే మేమురా. ఆ పేర్లే మావి. వి అంటే విక్కీ గ్యాంగ్, జే అంటే జశ్వంత్ గ్యాంగ్. అసలు ఏమైందంటే తెర ముందు ఒకటి జరిగింది, తెర వెనకాల ఇంకొకటి జరిగింది. మీకు కేవలం తెర ముందు జరిగింది మాత్రమే తెలుసు, కానీ తెర వెనకాల జరిగిన కథ ఒకటి ఉంది. అవునా? ఏమైందని అసలు? అలా గొడవైన తర్వాత యాక్చువల్గా డైరెక్టర్తో మీట్ ఉండాలి, కానీ ఆయన లేడని మీట్ పోస్ట్ పోన్ అయింది. మాకు సస్పెన్షన్ వచ్చింది. ఆ తర్వాత కాలేజ్కి ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయని ఫైనల్ కంపెయినింగ్ కోసం వెళ్ళాం. అరే మనలో మనకు ఎన్ని గొడవలున్నా మన మీదకి ఎవడైనా వస్తున్నాడంటే మనమందరం ఒకటైపోవాలరా. మన తడగా ఏందో చూపెట్టాలి. ఉదయగాడికి మాట ఇచ్చేసారా, మీరు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు. ఆ పర్టికులర్ పోస్ట్కి మాత్రం ఉదయగాడికి మన వాళ్ళందరూ ఓటు పడిపోవాలి. वंशी तुम इस बार ड्रॉप कर लो भाई. मैं आपको रिक्वेस्ट कर रहा कि अगर पक्का पार्टिसिपेट करना है तो मैं एचएस पोस्ट को ड्रॉप कर लूँगा भाई. भाई विक्की तू पागल हो गया है क्या? तू क्यों ड्रॉप ले रहा है मेरे भाई? ड्रॉप लेने का कोई ज़रूरत नहीं है. तू बात समझना मेरे भाई. वंशी तू एक काम कर, तू इस साल ड्रॉप कर लेना यार. नेक्स्ट ईयर तू पार्टिसिपेट कर लेना ना यार. ठीक है भाई. हाँ గెలుపు మా సైడ్ అని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. కానీ ఆ జోసఫ్ గారి గ్యాంగ్ ఇదంతా తట్టుకోలేక నా మీద అటాక్ ప్లాన్ చేశారు. ఇది విక్కీ నాకు తెలిసింది. ఇంకో బ్లాస్టింగ్ న్యూస్ ఏంటంటే డైరెక్టర్ ఆ రోజే వచ్చాడు కాలేజ్కి. మమ్మల్ని అర్జెంటుగా కలవమన్నాడు. I will give 5 minutes time. Just tell me who is responsible for this. I will punish only him, or else you both will get punished. I won't encourage silence at all. So speak fast. Sir, the thing is... Sir, it was my mistake, sir. And I'm ready to take the whole responsibility, sir. And I'm ready to face the whole consequences. Sorry, sir.
So Vicky, you are debarred from this college. You may pack your bags and leave. And Jashwant, you shouldn't participate in these elections. You both may discuss now. అరే యశ్వంత్, డైరెక్టర్స్ మీట్లో ఏం జరిగిందిరా? డైరెక్టర్స్ మీట్లో ముందు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తర్వాత చాలా తిట్టాడన్న. ఆ తర్వాత ఒక నిమిషం అన్న, కాల్ వస్తుంది. సరే. అరే విక్కీ, ఒక నిమిషం ఆగరా. అయినా అరే విక్కీ, నీకు ఈ విషయం తెలుసా? ఆ జోసెఫ్ గారు జశ్వంత్ గారిని కొడదాని ప్లాన్ చేస్తున్నాడంట. అవును, నీకు తెలియదు కదా జశ్వంత్ గారు జయని ఎందుకు కొట్టాడు? మన జయగాంధీ అంటగా తప్పు. మనోడు వర్షితతో మిస్బిహేవ్ చేశాడంట, నిజమేనా? రే జయా. హే వికీ, ఏంట్రా? అసలు ఆ రోజు ఏం జరిగిందిరా నీకు జశ్వంత్ గారిని గొడవేంది అసలు? ఏం లేదు మామ, వాడే నెట్టినాను ఫస్ట్. ఏమన్నందే వాడు నీ మీదకి వస్తాడా? నిజం మామ, నేనేం చేయలే. రేయ్ తెంగుతా, నిజం చెప్పు. ఆ రోజు హర్షిత నువ్వేమనలేదా? ఏమన్నందే వాడు నీ మీదకి వస్తాడా? సారీ మామ. సారీ ఏంట్రా? ఎంత నమ్మారా నిన్ను? నీ వల్లనే గొడవలు తెలుసా మొత్తం? ఛా! एचएस पोस्ट को मैं ड्रॉप कर ले रहा था. Ask Komsi to stand instead of me and tell him to give his name and all should vote for him and make him win. विकी, विकी सुन ना भाई. विकी, अरे विकी, विकी सुन तो जरा. विकी, You said they'll be here any moment, right? Yeah. Be ready, guys. They'll be here any moment now.
కమ్ లెట్స్ గో. నువ్వెందుకు వచ్చావన్నా నాకు అడ్డుగా? నాదేముందిరా, నమ్ముకున్న వాళ్ళని ప్రేమించిన వాళ్ళని వదిలేసి ప్రపంచానికి దూరంగా మత్తుకు బానిసైపోయా. నువ్వు నాలా కాదురా, నాకెవరు తోడు లేరు, నీకు నేనున్నా. జాగ్రత్తరా, కాపాడేసా. ഹലോ അപ്പാ പറ. ഒരു കാര്യം പറയാനുണ്ട്. അപ്പം ഞാനൊരടി ഉണ്ടാക്കി. നീ എന്തൊക്കെയാടാ അവിടെ കാണിച്ചു കൂട്ടുന്നേ? പറയുന്നേക്കപ്പാ. അപ്പാ ഈ ജശ്വന്തില്ലേ, అన్నా లే అన్నా. సార్,
మీకేం కావాలి సార్? తెల్ల ముఖాలు వేసుకొని నన్ను చూస్తారేంద్రా? కొట్టండి రావండి, గట్టి కొట్టండి. రే ఎవర్రా మీరంతా? ఎందుకురా కొడుతున్నారు? నన్ను ఎందుకు సార్ కొడుతున్నారు? రే నువ్వు ఎలక్షన్ నుండి తప్పుకోవాలి. రే నువ్వు కొట్టుకుంది ఇప్పుడు ఇక్కడ జరగబోతుంది ఎవరికైనా తెలిసిందా? నిన్ను నీ వాళ్ళని చంపేస్తాం. నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళం. నిన్ను నీ వాళ్ళని మాయం చేయడం నాకు పెద్ద పనేం కాదు. వద్దు సార్ ప్లీజ్, నేను ఎవరికి చెప్పను. నా వాళ్ళ కోసం చెప్పను సార్. కనీసం మా విక్కీ వెనక ఎలా ఉందో చెప్పండి సార్ ప్లీజ్. వాడిని హాస్పిటల్లో ఉంచాం, వాడు వస్తాడు. నువ్వు వెళ్ళా గుర్తు పెట్టుకో. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పావో చస్తావురా నా కొడుకా. పో. అలా నన్ను కొట్టి బెదిరించి చివరికి వదిలేశారు. రోజులు గడుస్తున్నాయి. విక్కీ అన్న మిస్ అయ్యి 1 వీక్ అయింది. అప్పటిదాకా ఏదో లీవ్ అని సస్పెన్షన్ అని మేనేజ్ చేశారు. తర్వాత డైరెక్టర్స్ మీట్లో అన్నని డీబార్ చేశారు. నిజం నాకు తెలిసిన ఆ తర్వాత ఎవరేమడిగినా అన్నని డీబార్ చేశారని మాత్రమే చెప్పేవాడిని. అసలైన నిజాన్ని కప్పిపెట్టి అబద్ధాన్ని నిజమంటూ నమ్మిస్తూ నాలో నేనే ఎంతో బాధ అనుభవించేవాడిని. సరే అన్న, ఇంతకీ అన్నని ఇలా చేసిన వాళ్ళని మీరేం చేయలేదా అన్న? అసలు ఈ మొత్తం కథలో మెయిన్ విలన్ జోసఫ్ గారు కాదురా, ఇంకొకడు ఉన్నాడు. వాడే తెర వెనక ఉండి మొత్తం నడిపించాడు. వాడే ఆ వంశీగాడు. వాడే మొత్తం చేశాడు. విక్కీ అన్న మీద ఉన్న పర్సనల్ ఖర్చు తీసుకోవడానికి వాడే ఇదంతా చేశాడు. అలా చావంచుల్లోకి వెళ్ళి బయటకు వచ్చిన వారం రోజుల తర్వాత నేను ఆ బుక్ని ఎలాగైనా అఖిలాకి ఇద్దామని తన దగ్గరికి వెళ్ళా. ఏంటిది? విక్కీ అన్న మీకు చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ బుక్లో రాశాడు. ఒకసారి చదవండి మ్యామ్, మీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. నాకున్న ఈ చిన్ని ప్రపంచానికి నువ్వే ఒక దేవతవి. నా కన్నుల్లో ఎల్లప్పుడూ మిదిలేదే నీ రూపం. నాకు ధైర్యాన్ని నింపేది నీతో గడిపిన క్షణాలే. సమయం ఇవ్వట్లేదు అంటున్నావు. నా ఈ జీవితంలో నీకు కేటాయించిన సమయాన్ని ఎవరికి కేటాయించలేదు తెలుసా? నీతో ఉన్నంత ఆనందంగా ఎవరితోనూ ఉండలేదు. నీతో ఉన్నంతసేపు నాకు నేను ఒక హీరోలా కనిపిస్తాను. నేను ఒంటరివాణ్ణని ఎప్పుడూ అనిపించలేదు. నా గతం, నా బాధలు నన్నెంతో బాధ పెట్టాయి. ఎన్నో బాధలున్నా నీతో ఉన్నంతసేపు అవేవీ గుర్తుకురావు. నా ఓటములు నన్నెంతో మార్చాయి. దానివల్లే నేను ఇలా మందుకు బానిసయ్యా. అమ్మ గుర్తుకు వస్తుందని జరిగింది మర్చిపోవడానికని మొదలుపెట్టిన అలవాటుని ఇప్పుడు నిన్నే మర్చిపోయేలాగా నిన్ను నా నుంచి దూరం చేసేలా చేస్తుంది అనుకోలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటావనుకున్నా కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావని అస్సలు అనుకోలేదు. నువ్వు నన్ను వదిలేసినంత మాత్రాన నాకు నీ పైన ఉన్న ప్రేమ నేను చచ్చేంత వరకు పోదు. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. లవ్ యూ అక్కి. ఐ లవ్ యూ విక్కీ. రే ఆగో, రే ఆగో.
ఆగరా. ఈ దెబ్బలేంట్రా? అసలు ఏమైందో నిజం చెప్పు. అరే ఆ విక్కీ గార్డెన్ కొట్టకుండా ఉండాల్సిందిరా ఆ రోజు. అరే బొమ్మర్ది ఎవరి మంచి కోసం చెప్తున్నావురా? అరే జోసెఫ్, ఆ విక్కీ గార్డ్ ఏంట్రా? ఆ జూనియర్ పూర్ణాల కోసం నన్ను కొట్టుడేంద్రా? అరే మనం ఏమైనా గాజులు తోడుకొని ఉన్నామారా? అరే వదలద్రా, నా కొడుకులకి మనమాట ఉచ్చపోయిద్దాం రా, ఉచ్చపోయిద్దాం. అక్కడే ఉండి వస్తున్నా. ఆ పిల్లని ఏడిపిస్తావరా? ఆ రోజు మీటింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ముందు వీడియో లీక్ చేశాడు. ఆ జిఎస్ పోస్ట్ మీరు తీసుకునేలాగే పవర్ మీ చేతుల్లో ఉంటుందని ఐడియా ఇచ్చిందే వీడు. Hello Joseph. Yeah, be ready to execute the plan, okay? Yeah, to take the GS post. Okay. ठीक है भाई. అరే జోసెఫ్, అసలు ఎవడ్రా విక్కీ గాడు? ఆ జశ్వంత్ గాడు ఎవడు? అరే జూనియర్ గారి కోసం నన్ను డ్రాప్ అవ్వమని చెప్పి ఏంద్రా? అరే ఇయ్యాలరా, ప్రతి ఒక్కరికి స్కెచ్ చెయ్యాలి నా కొడుకులకి, వదిలేదే లేదు. డైరెక్టర్స్ మీట్లో ఏం జరిగిందిరా? డైరెక్టర్స్ మీట్లో ముందు అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తర్వాత చాలా తిట్టాడన్న. ఆ తర్వాత ఒక నిమిషం అన్న, కాల్ వస్తుంది. సరే అన్న చెప్పు. అరే నేను బయలుదేరుతున్నా, కాలేజ్కి వస్తున్నా. దేనికన్నా? నువ్వెందుకు? ఏమోరా, నిన్ను కాలేజ్ నుంచి చూడాలనిపిస్తుంది, అందుకే వస్తున్నా. సరే అయితే ఈరోజు డైరెక్టర్స్ మీట్ అయిందన్న. డైరెక్టర్స్ మీట్లో డైరెక్టర్ చాలా సీరియస్ అయ్యాడు. తర్వాత విక్కీ అన్న తప్పంతా తన మీద వేసుకున్నాడు. ఇక పాపం విక్కీ అన్న డీబార్ చేశారు. అయినా విక్కీ అన్నని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం అసలు. అయ్యో అవునా? సరే విక్కీ అక్కడే ఉన్నాడు, వచ్చాక మాట్లాడతాను. సరే అన్న, అయితే నేను ఆ టైంకి మన బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటా. ఓకేనా? వచ్చాక కాల్ చేస్తాను. సరే అన్న, అయితే ఉంటా. బాయ్. అరే ఒక్క నిమిషం ఆగరా. అయినా అరే విక్కీ, నీకు ఈ విషయం తెలుసా? ఆ జోసెఫ్ గారు జశ్వంత్ గారిని కొడదాం ప్లాన్ చేస్తున్నాడంట. అయినా నీకు ఈ విషయం తెలుసా? మొన్న జశ్వంత్ గారు జయన్ ఎందుకు కొట్టాడో? అయినా మన జయగాంధీ అంటగా తప్పు. వర్షితతో మిస్బిహేవ్ చేశాడంట, నిజమేనా? അതെന്നെ എനിക്ക് മനസ്സിലായി. അതെനിക്ക് മനസ്സിലായി. Hey Joseph. ഞാൻ വിളിക്കാം. What? You have been waiting to beat Jashwant, right? Finally the day has come. Let's do it today night. Come. Chalo. ഒരു കാര്യം പറയാനുണ്ട്.
ഇപ്പം ഞാനൊരു ആടി ഉണ്ടാക്കി. നീ എന്തൊക്കെയാടാ അവിടെ കാണിച്ചു കൂട്ടുന്നേ? പറയുന്നേ കേക്കപ്പാ. അപ്പാ ഈ ജശ്വന്തില്ലേ, అరే ఈ గొడవలు ఇవన్నీ ఏం వద్దురా. వీటి వల్ల మీ లైఫ్ స్పాయిల్ అవడం తప్ప ఏం ఉపయోగం లేదు. మనం ఎంత దూరం వచ్చింది బాగా చదువుకోవడానికి. బాగా చదువుకోండి. లైఫ్లో మనకంటూ ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఆ గోల్స్ని అచీవ్ చేయాలి. మనం ఏ పని చేసినా మనకంటూ కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చే పని కోసం వెతుక్కోండి. మన పేరెంట్స్ని చాలా బాగా చూసుకోవాలి. అండ్ టాక్సిక్ రిలేషన్షిప్స్లోకి మాత్రం వెళ్ళకండి. మీ గోల్ మీద ఫోకస్ ఉంచండి. కష్టపడండి. హ్యాపీగా ఉండండి. అసలు నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే, యాక్చువల్గా ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది. ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా పిలిచారు. కానీ నాకు తెలుసు ఇక్కడ జనాలు ఇంకా కొట్టుకుంటూ ఉంటారేమోనని వచ్చాను. ఓకేనా? సో మీరందరూ హ్యాపీగా ఉండాలి. సరే అన్న. అవును, మీరు వాళ్ళిద్దరు చనిపోయారన్నారు కదా, మరి మీరు బతికే ఉన్నారే? అవును, అలా రెస్పాన్సిబిలిటీస్ తెలియకుండా అల్లరిగా తిరిగే జశ్వంత్ చనిపోయాడు. ఆ జశ్వంత్ చనిపోయి ఇదిగో ఇలా మీ ముందుకు చీఫ్ గెస్ట్లా వచ్చే జశ్వంత్ వచ్చాడు. సరే అన్న, ఇంతకీ అన్నని ఇలా చేసిన వాళ్ళని మీరేం చేయలేదా అన్న? అలా అన్న మిస్ అయిన 1 year తర్వాత వంశీ, వాడి గ్యాంగ్, ఇంకా ఆ జోసెఫ్ గాడు, వీళ్ళందరూ కూడా మిస్ అయిపోయారు. Cheers. Oh, Jashwant, isn't our dose enough for you? Huh? You assholes. I guess you want some more. Huh? Right, guys? Yeah. You cowards will never change. I know it. The only way to beat you guys was to give you something that you're really scared of. I'll beat. I'll set you free before the rage of revenge consumes me. I'm sorry for showing you my true colors. Because 1 year of sleepless nights have turned me into this animal. You ask me who I am? Woo! I'm Deepu. Hello? నా చెప్పు. సరే అన్న, అయితే నేను ఆ టైంకి మన బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సరే అన్న, అయితే ఉంటా. బాయ్.
అరే జశ్వంత్ ఏమైందిరా? నువ్వేంటి ఇక్కడ? అసలు ఏమైందిరా? అలా కాలేజీలో గొడవలు కాస్త పెద్దవే. ఈరోజు నాకు జోసెఫ్కి చాలా పెద్ద గొడవ అయిందన్నా. ఆ గొడవలో విక్కీ అన్న గట్టిగా తగిలిందన్నా. చెవుల నిండా మొత్తం బ్లడ్ అన్నా. కావాలని. అరే ఎందుకురా మనకి ఇవన్నీ? ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. ముందు పద, త్వరగా హాస్పిటల్కి వెళ్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఎవరో వచ్చి తల మీద గట్టిగా కొట్టారన్నా. ముగ్గురు నలుగురు తర్వాత చావు కొట్టేశారు. తర్వాత జోసెఫ్ వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చి ఈ విషయం కనుక ఎవరికైనా బయటికి చెప్తే నన్ను నా వాళ్ళని చంపేస్తా అన్నాడు. అరే చూద్దాం రా, విక్కీ గురించి నేను చూస్తారా. ముందైతే హాస్పిటల్కి వెళ్దాం పద పద. ఎంత బ్లడ్ పోతుందో చూడరా. విక్కీ అన్నకు ఒకసారి ఎలా ఉండొచ్చు. అరే జశ్వంత్ లేరా? జశ్వంత్ అరే లేరా? లేరా? అరే లే జశ్వంత్ లే. అరే లేరా? అరే అలా నేను జాబ్కి బ్రేక్ తీసుకుని జశ్వంత్ని ఎవరికి కడిపించకుండా అంత్యక్రియలు చేశా. ఆ నెక్స్ట్ డే నుండి నేను జశ్వంత్లా మారి దీనంతటికీ కారణమైన వాళ్ళని శిక్షించాలని కాలేజ్కి వచ్చా. ఇంతకాలం వెయిట్ చేశా. You ask me who I am? Woo! I'm Deepu. I'm your fear. I'll be the vengeance. మాలో మాకు ఎన్ని గొడవలున్నా స్ట్రీట్ ప్లే అనేసరికి తెలుగు వాళ్ళందరూ ఒకటైపోతాం. ఎందుకంటే ఇది మా గౌరవం. తెలుగు వాళ్ళు ఎందులోనూ తక్కువ కారు అను నిరూపించే గొప్ప ఉదాహరణ ఇది. ఈ కళని దేశమంతటా ప్రదర్శించి ఎంతో ఖ్యాతిని పొందిన మొట్టమొదటి తెలుగు వీధి నాటకపు సమూహమే ఈ టీం మహాప్రస్థానం. వచ్చాం తెలుగు వాళ్ళం మీ ముందుకొచ్చాం, కొత్త విషయాలు తీసుకొచ్చాం, కథలెన్నో మోసుకొచ్చాం, మంచి చెప్తాం మస్తు చెప్తాం. చూపున్న అందుడా కళ్ళు తెరిచి చూడరా, తెలుగు వీధి నాటకం పలుకుతోంది స్వాగతం. అమ్మా లక్ష్మి ఏం చేస్తున్నావు? నేనా గురువు గారు. మరి మీ భోజనంలోకి గన్నేరు పప్పు వాడాలా కందిపప్పు వాడాలా అని ఆలోచిస్తున్నా. అమ్మో వద్దమ్మా నువ్వు నీ వంటలు. ఈరోజు మనం భూలోక సంచారం చేద్దాం. ఈ విహారంలో నీకు ఎన్నో గొప్ప జీవిత పాఠాలు నేర్పిస్తాను పద. అవునా గురువు గారు? అధ్యాయం ప్రారంభ. నియంకుశమైన నియమాలతో కఠినమైన కట్టుబాట్లతో అణువణువున రాజ్యంపై అధికారంతో ప్రజల్ని శాసిస్తున్న సార్వభౌమాధికారి విచ్చేస్తున్నారహో. మహారాజా చిత్తం ప్రభు, రాజుగారు చెప్పే నియమాలను ప్రవేశపెట్టండి. ఒకటోదే రాజుగారు చెప్పిందే వేదం, చేసిందే చట్టం. రెండోదే ప్రతి ఒక్కరూ రాజుగారి ఆజ్ఞకు కట్టుబడి ఉండాలి. మూడోదే రాజుగారిని వ్యతిరేకించిన గొంతులు అణిచివేయబడతాయి. కాదు, వీటికి తిరగబడిన వారి తలలు తెగి పడతాయి. ఎరా కొత్త వీడియో వచ్చింది, ఇంకో రౌండ్ వేస్తావా? ఈ యుద్ధ భూమిలో ఒంటరి పోరాటం చెయ్యలేకపోతున్నారా? నీ ఒంటరి పోరాటానికి రేపే టెంపరీ సొల్యూషన్. రేయ్ గుంట కోసం వెళ్తే గోతిలో పడ్డట్టుందిరా. వద్దురా బాబు వద్దు. మన రాజుగారి రాజ్యంలో మ్యారేజ్ అనే పర్మనెంట్ సొల్యూషన్ ఉందా? తప్పించుకున్నాడే. రేయ్
మరి నా ఫ్రెష్ కోరికలు తీర్చడానికి ఏదైనా ఫ్రెష్ మార్కెట్ చూపించరా. మన రాజుగారి రాజుల్లో లేనిదంటూ ఉండదు. legalrepmatrimony.com. రే మామ ఈ పిల్లలంతా చూసి చెప్పు. రే మామ జూమ్ చేయి. రే నేను చీకట్లో చేద్దామనుకున్నారా, చీకటితో కాదురా బాబు. తీసేయ్ తీసేయ్. రే బ్యాక్ బ్యాక్ బ్యాక్. అబ్బే బ్యాక్ అంత బాలే. తీసేయ్. అబ్బే రంగు లేదు రుచి లేదు ఇలాగే ఫ్లాట్. తీసేయ్. ఈ పిల్లని చూడరా కానీ మరి చిన్న పిల్లలా అనిపిస్తుందిరా. మనకు కావాల్సింది కూడా అదే కదరా. అమ్మా చూడు, నేను డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించానమ్మా. ఎప్పో సాధించిన గొప్ప గోల్డ్ మెడల్ ఇప్పటిదాకా చదివింది ఇస్తాను. అయినా నిన్నెత్తిన తలంబ్రాలు పడితే కానీ మా తల మారింది. ఏది అందరూ ఒకసారి మా మాటమ్మా. ఇదిగో నాయన నీకు ఆకలిస్తే అన్నం పెడుతుంది, చూస్తే ఆయిల్ పెడుతుంది, జీవితాంతం నీ కాళ్ళ దగ్గరే పడుతుంది. ఇదిగో అమ్మాయి ఇక నుండి నీ ఫ్రీడమ్ స్వాహా, సెల్ఫ్ రెస్పెక్ట్ స్వాహా. చదువుకున్నామంటే పెళ్లి చేసేసారు. అనుకున్నట్టే పెళ్లి చేసుకున్నా. ఇక నుంచి రోజు యుద్ధమే. నా పైన జరిగిన ఈ బలవంతాన్ని నేను ఎవరికి చెప్పుకోవాలి? చిచ్చి శీలాన్ని బజార్ కదిలేసిందానా. నువ్వు అసలు వర్జినే కాదే. ఎందుకే పెద్ద పతివ్రతలా నటిస్తున్నావు? చాలా కష్టపడి గోల్డ్ మెడల్ సంపాదించామన్నారు. అర్థమవుతుంది నువ్వు కష్టపడింది బడిలోనా గదిలోనా అని. నేను క్యారెక్టర్ లేని దాన్ని, బజారు దాన్న కాదు కాదు. నేను అలాంటి దాన్ని కాదు. అసలు ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా నన్ను నిన్ని మాట్లాడినానికి ఎవడిచ్చాడు వాడికి హక్కు? పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఏమలేక చాలా రీజన్స్ ఉంటాయి. అవి తెలుసుకొని మాట్లాడండి. రాజుగారి రాజ్యంలో కొన్న ఆలోచనలకు చోటే లేదు. అయినా చెవిటి వాడి ముందు శంఖం ముదినట్టు నీతో మాట్లాడే లాభం. వెళ్ళి మీ రాజుగారితోనే తెలుసుకుంటాను. ఆగక్కడ. ఎవరు నువ్వు? మీరు మీ రాజు పెట్టే నియమాల వల్ల నా జీవితమే నాశనమైంది. చెడు మీ రాజు ఇలా అందరినీ బాధ పెట్టే నియమాలు ఎందుకు? రాజుగారి రాజ్యం. చెడు మీ రాజు. చూడండి మీ రాజుగారిని. ప్రతి వ్యక్తి భావనకు ప్రతిరూపమైన ఈ రాజు ఎవరో కాదు, మీరే. పూజ పట్టిన మీ నమ్మకాలను గుట్టిగా పాటిస్తూ మా ఆశలను దానం చేస్తూ మా స్వేచ్ఛకు సంఖ్యలు వేసిన మూర్ఖులరా మీరు. ఇలా ఎన్నేళ్ళైనా మీరు మీ ఆలోచన విధానాలు మారే వరకు ఈ సమాజం మారదు. చూడండి చూస్తూనే ఉండండి. ఇలాంటి అత్యాచారాలు ఎన్ని జరిగినా, ఇలాంటి అమల జీవితాలు ఎన్ని నాశనమైనా చూడండి చూస్తూనే ఉండండి. మారరు
చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆకలి బాధలు అన్యాయాలు దురాస క్రూరులు ఉన్నవేళ ఉప్పెనకెగసిన ఉన్మాదమ్మును కుల్లగించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ స్థాపనకు మహిమగ గరిమగ ఉద్భవించు.